రెండు రోజులుగా ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని పతనం చేసే కుట్ర చేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. అసలు సన్నాలు దొడ్లు ఎంతమంది రైతులు పండిస్తారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ అప్పుడు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేశాయని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. మాట తప్పి ఒక రూపాయి కూడా రైతులకు ఇయ్యనటువంటి పరిస్థితి వాళ్ళ పాలనలో ఉంది. వాళ్ళ వల్ల రైతుల కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటామని చెప్పేసి అంటుంటే దీని మీద విమర్శలు చేస్తా ఉన్నారు. కేంద్రం కూడా మెలకబెట్టినటువంటి పరిస్థితి అది. కొనుగోలు విషయంలో బయల్ రైస్ తీసుకోము, రా రైస్ తీసుకుంటామని చెప్పేసి గతంలో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. బయల్ రైస్ తీసుకోము అని అంటే దొడ్డు అయితేనే బయల్ రైస్ అవుతుంది. మరి సన్నాలు పండించి రా రైసు ఈ బయల్ రైస్ తీసుకోమనేటువంటి మాట మాట్లాడినప్పుడు రైతుల్ని సన్నలే వండించాలని చెప్పేసి మాట్లాడినటువంటి మాట